बच्चों, आप सब कैसे हो? హాయ్ పిల్లలు, మీ అందరూ ఎలా ఉన్నారు? प्रभु ईश्वर का दया में आप सब ठीक है बोल के मैं सोच रही हूँ। దేవుని దయలో మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. क्या सभी कोई कहानी सुन रहे हो ना? ఏంటి అందరూ స్టోరీ వింటున్నారా? क्या पिछले कहानी सुनी हो सभी कोई? ఏంటి పోయిన ఆదివారం స్టోరీ విన్నారా? सुनने से मैं एक क्वेश्चन पूछ रही हूँ। అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. रूथ को एक आदमी विवाह किया है ना? రూత్కి ఒక అతను పెళ్లి చేసుకున్నాడు. उसका नाम क्या है? ఆయన పేరు ఏంటి? वो नीचे कमेंट करके मुझे बताओ। అది కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. अभी उसके बाद कहानी हम लोग सुनते हैं। ఇప్పుడు తర్వాత స్టోరీ మనం విందాం. हम पिछले कहानियों में संदूक के बारे में सुने हैं। మనం పోయిన స్టోరీలో మందసం కొరకు విన్నాం కదా. वो कैसे बनाए हैं, इजरायली लोग उसको कितना इम्पोर्टेंस देते हैं, वो सब हम लोग सुने हैं। అది ఎలా తయారు చేయబడింది, ఇజ్రాయేల్ దాన్ని ఎంతగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారో మనం విన్నాం. यरीको दीवार गिराने के समय में, योर्दान नदी पार होने के समय में उसको संदूक को पकड़ के ही वो लोग आगे बढ़े हैं। అయితే ఎరుకో గోడలు కూల్చబడినప్పుడు ఇంకా యోర్దాన్ నది దాటేటప్పుడు ఆ మందసాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళేవారు. वैसे ही जब वो लोग कानान देश को अपना लिया, शीलो में उसके लिए एक डेरा को बना के उसमें अच्छे रीति से उसको रखा है। అలాగే ఎప్పుడైతే వాళ్ళు కానాన్ దేశాన్ని స్వతంత్రించుకున్నారో సిలోహులో ఒక గుడారం కట్టి ఆ మందసాన్ని అక్కడ ఉంచారు. रख दिया है, उसका काम हो गया, ऐसे नहीं। ఉంచిన తర్వాత వారి పని అయిపోయింది అలా కాదు. सभी कोई हर दिन उधर जाके प्रार्थना करना, परमेश्वर को बलि चढ़ाना, ऐसे करते रहते थे। ప్రతిరోజు అందరూ అక్కడికి వెళ్ళి ప్రార్థించడం, అక్కడ బలి అర్పించడం ఇలా చేసేవారు. मतलब हर दिन मंदिर खाली नहीं रहता था। అయితే ప్రతిరోజు ఆ మందిరం ఖాళీగా ఉండేది కాదు. हर दिन लोग आते ही रहते थे ప్రతిరోజు మనుషులు వస్తూ ఉండేవారు. और उसके दुख को, उसकी चिंताओं को, उसकी भार सब परमेश्वर के सम्मुख में रख के प्रार्थना करते थे। వాళ్ళ చింతలను, వాళ్ళ దుఃఖాలను, వాళ్ళ భారాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసేవారు. और कोई कोई आके बलियां चढ़ाते थे। ఇంకా ఎంతోమంది వచ్చి బలిని కూడా అర్పించేవారు. वैसे ही एक परिवार के बारे में हम लोग सुनते हैं। అలాగే ఇక్కడ ఒక కుటుంబం కొరకు విందాం. एक आदमी है, उसका नाम है एल्काना। ఒక మనుషుడు ఉండేవాడు, ఆయన పేరే ఎల్కానా. उसको 2 पत्नी हैं। ఆయనకి 2 భార్యలు. एक है हन्ना ఒకరి పేరు హన్నా, और एक का नाम है पेनिन्ना। ఇంకొకరి పేరు పెనిన్నా. लेकिन क्या हुआ पता है? కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? हन्ना बोलने से एल्काना को बहुत पसंद है, హన్నా అంటే ఎల్కానాకి ఎంతో ఇష్టం. लेकिन हन्ना को बच्चे जन्म नहीं हुआ। కానీ హన్నాకి పిల్లలు లేరు. लेकिन पेनिन्ना को बच्चे जन्म हुआ। కానీ పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. यहाँ पर क्या है ना, हम लोग अभी बोले हैं ना, मंदिर में जाके लोग बलियां चढ़ाते हैं बोल के। అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు విన్నాం కదా, అందరూ వెళ్ళి ఆ మందిరంలో బలి అర్పిస్తారని. वैसे जो जो दूर दूर में है वो साल में एक बार ऐसे आके उधर बलि चढ़ाते रहते हैं। అలాగే ఎవరైతే దూరంలో ఉన్నారో ఆ మందిరానికి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి అక్కడ బలిని అర్పించేవారు. पूरे परिवार के साथ आते हैं। వాళ్ళ కుటుంబం అంతటిని తీసుకుని వచ్చేవారు. वैसे एल्काना भी साल में एक बार अपने पूरे परिवार को लेके आता था। అలాగే ఎల్కానా కూడా సంవత్సరానికి ఒకసారి తన కుటుంబం అంతటిని తీసుకుని వచ్చేవాడు. जब वो आता था वो मंदिर में बलि चढ़ाता था ఎప్పుడైతే అతను వచ్చేవాడో ఆ మందిరంలో బలి అర్పించేవాడు. और अपने बच्चे को भी दान देता था, दान देने के लिए। ఇంకా తన పిల్లల్ని కూడా అక్కడ దానం చేయడానికి ఇచ్చేవాడు. लेकिन हन्ना को कुछ भी नहीं देता था। కానీ అన్నకి ఏమి ఇచ్చేవాడు కాదు. क्यों? ఎందుకు? हन्ना को बच्चा नहीं है ना, इसीलिए। అన్నకైతే పిల్లలు లేరు కదా, అందుకే. लेकिन हन्ना से वो बहुत प्यार करता था। కానీ అన్నకి ఆయన ఎంతో ప్రేమించేవాడు. लेकिन ये सब देखकर हन्ना को बहुत दुख आते रहता था हर साल, కానీ ఇవన్నీ ఆమె చూసినప్పుడు తనకి ఎంతో దుఃఖం వచ్చేది. कि पेनिन्ना को बच्चा है, मुझे नहीं है, परमेश्वर क्यों मुझे ऐसे किया है बोल के वो हमेशा दुख करती रहते थे। ఎందుకు పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, నాకు లేరు, దేవుడు నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉంచాడని ఆమె ఎంతో దుఃఖపడేది. तो एक साल क्या हुआ है, అయితే ఒక సంవత్సరం ఏం జరిగిందంటే ये लोग वैसे ही पूरे परिवार मिलके
वैसे शिलोह में गए हैं मंदिर के पास। అలాగే వీళ్ళందరూ కలిసి ఒకసారి సిలోహుకి వెళ్ళారు. तो सभी को बलि चढ़ा लिया, सभी खुशी से जाके एक जगह पर बैठे हैं। అందరూ అక్కడ బలిని అర్పించి ఒక స్థానానికి వెళ్ళి కూర్చున్నారు. लेकिन वहाँ पर हन्ना नहीं है। కానీ అక్కడ హన్నా లేదు. क्या कर रही है, किधर गई है हन्ना? ఎక్కడికి వెళ్ళింది అన్న? ఏం చేయడానికి వెళ్ళింది? हन्ना ने मंदिर के पास गए हैं। హన్నా మందిరం యొద్దకు వెళ్ళింది. उन दिनों में स्त्रियों को उतना जल्दी मंदिर में जाने के लिए नहीं देते हैं। ఆ దినాల్లో స్త్రీలకు అంత తొందరగా మందిరంలోనికి వెళ్ళనిచ్చేవారు కాదు. तो हन्ना ने मंदिर के बाहर बैठ के बहुत अपने अपने अंदर रोते 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 हुए परमेश्वर को गिड़गिड़ा रही है, प्रार्थना कर रही है। అయితే ఈ అన్న అక్కడ బయట కూర్చొని ఎంతో లోపల లోపల ఎంతగానో ఆమె రోధిస్తూ ఉంది. परमेश्वर को बोल रही है, परमेश्वर प्लीज़ मेरे को एक बच्चा दो, मेरे को एक लड़का दो बोल के। తను దేవునికి ఇలా అడుక్కుంటూ ఉంది, దేవా నాకు ఒక కుమారుడిని ఇవ్వు ప్లీజ్ దేవా అని. अगर तुम मेरे को एक बेटा को दोगे तो फिर लेके आके वो तुमको ही दे देंगे परमेश्वर। నువ్వు నాకు కుమారుడిని ఇస్తే దాన్ని మళ్ళీ తెచ్చి నేను నీకే అప్పగిస్తానని ఆమె చెప్తుంది. ऐसे वो बहुत रोते रोते प्रेयर कर रही है। ఆమె అలా ఎంతగానో ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంది. ऐसे प्रेयर कर रही है तो अंदर से उसको एक देख रहा था। అలా ఆమె ప్రార్థిస్తుండగా లోపల నుంచి ఆమెకు ఒకరు చూస్తూ ఉన్నారు. वो कौन है? ఆయన ఎవరు? वो है शीलोह में रहने वाले उस मंदिर का याजक। ఆయన సిలోహులో ఉన్న ఆ మందిరం యొక్క యాజకుడు. उसका नाम है एली। ఆయన పేరే ఏలి. वो सोचा है ये स्त्री शायद पी के यहाँ पर आ गई है। ఆయన ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఈమె మాత్రం తాగి ఇక్కడికి వచ్చింది, चलो उसको बाहर भेज देते हैं। వెళ్ళి తన్ని ఇక్కడి నుండి పంపివేయాలని అనుకున్నాడు. और वो उसके पास गया, అప్పుడు అలా అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళి उनसे बोल रहा है, और कितने देर तुम नशे में रहोगी, अपने नशा उतार। ఆమెతో ఆయన ఇలా అంటున్నాడు, ఇంకా నువ్వు ఎంతసేపు ఇలా మత్తులో ఉంటావు, ఆ మత్తులో నుండి లేగు. तब वो तुरंत उठकर उनसे ऐसे बोल रहे, नहीं है मेरे प्रभु, मैं नशे में नहीं है, मैं अपने दुख को मैं परमेश्वर से बोल रहे हैं। అప్పుడు ఆమె లేచి ఇలా అంటుంది, లేదు ప్రభు, నేను మత్తులో లేను, నేను దుఃఖాన్ని నా తండ్రితో చెప్పుకుంటూ ఉన్నాను. तब उसने बोलेगा, तुम्हारा दुख जो भी है, जो भी तुम अपने परमेश्वर को बोले हो, वो अगले साल वो तुम्हारे पास रहेगा। అప్పుడు ఆయన ఇలా అంటున్నాడు, నువ్వు ఏదైతే నీ తండ్రితో నీ దుఃఖాన్ని చెప్పుకున్నావో అది వచ్చే సంవత్సరానికి నీ వద్ద ఉంటుంది. అప్పుడు ఆయన ఇలా అంటున్నాడు, నువ్వు ఏదైతే నీ తండ్రితో నీ దుఃఖాన్ని చెప్పుకున్నావో అది వచ్చే సంవత్సరానికి నీ వద్ద ఉంటుంది. అప్పుడు ఆమె అది విని లేచి తన భర్తతో వెళ్ళిపోతుంది. ठीक 1 साल के बाद సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత उसको एक बेटा जन्म होगा। తనకి ఒక కుమారుడు జన్మిస్తాడు. हन्ना की प्रार्थना को परमेश्वर उत्तर दिया। హన్న ప్రార్థనకి దేవుడు జవాబునిచ్చాడు. हन्ना और उसकी पति उस बेटे को लेकर बहुत खुश हो गए हैं। హన్న ఇంకా తన భర్త ఆ కుమారుని బట్టి ఎంతో సంతోషించారు. और हन्ना ने उस बेटे का नाम रखा है समीर। ఇంకా హన్న ఆ కుమారుడి పేరు సమూయేల్ అని పెడుతుంది. और उसके लिए परमेश्वर को बहुत स्तुति की है, बहुत धन्यवाद किए है। ఇంకా ఆ కుమారుడిని బట్టి ఆమె దేవుని ఎంతో స్తుతించింది. तो समीर बोल के क्यों रखी है वो नाम? అయితే ఆమె సమూయేల్ అని ఆయన పేరు ఎందుకు పెట్టింది? वो नाम का मीनिंग है मैं परमेश्वर को मांगे हैं। ఆ పేరు ఒక అర్థం ఏంటంటే నేను దేవునికి అడిగి తిని. रियली वो परमेश्वर को मांगी है और उसको ఆమె దేవునికి అడిగింది, ఇంకా అది ఆమె పొందుకుంది. वैसे ही हम लोग भी అలాగే మనం కూడా हमारे सारे भार को परमेश्वर के ऊपर डालने से, మన ప్రతి ఒక్క భారాన్ని దేవుని మీద వేస్తే हमारे सारे दुख चिंता जो भी हमें चाहिए वो सब परमेश्वर के पास जाके उसको मांग के उसके ऊपर ही डाल देने से మన భారాలు ఇంకా చింతలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో మనకి ఏవైతే కావాలో అన్నీ ఆయన వద్దకు వెళ్ళి ఆయనతో చెప్పుకుంటే परमेश्वर हमें ज़रूर देंगे। దేవుడు మనకి ఎలా అయినా ఇస్తాడు. लेकिन हम लोग विश्वास से पूछना है, కానీ మనం విశ్వాసంతో అడగాలి, पवित्र हृदय से पूछना है। పవిత్రమైన హృదయంతో అడగాలి. तो कितने लोग परमेश्वर के ऊपर विश्वास रखे हो?
అయితే ఎంతమంది దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారు? और कितने लोग तुम्हारे नीडेड्स को और तुम्हारे सब कुछ परमेश्वर को पूछने के लिए तैयार हो? ఇంకా ఎంతమంది మీ యొక్క అవసరాలని ఇంకా మీకు కావాల్సిన అన్నీ దేవునికి అడుగుతారు? और तुम्हारे दुख और चिंता परमेश्वर के ऊपर डालने के लिए तैयार हो? ఇంకా మీ దుఃఖాన్ని చింతని దేవుని మీద వేయడానికి రెడీగా ఉన్నారా? तो अभी घुटने पर बैठ के परमेश्वर के ऊपर तुम्हारे सारे भार को डाल दो। అయితే ఇప్పుడే మోకాళ్ళ మీద కూర్చొని మీ భారాన్ని అంతటిని ఆయన మీద వేయండి.